అందరికీ శుభోదయం, సుస్వాగతం. ముఖ్య వార్తలు: కృష్ణా జిల్లాల పునఃసమీక్ష, వారాహి యాత్ర, చంద్రబాబు బెయిల్ పిటిషన్ గురించి ముఖ్య వార్తాపత్రికలు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి పేపర్లు ఎలా రిపోర్ట్ చేశాయో తెలుసుకునే ముందు మా ఎన్స్ మీడియా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను పూర్తిగా చూసి మీ కామెంట్ని తెలియజేయండి, లైక్ చేయండి. ముందుగా ఈనాడులో వార్త: కృష్ణా జలాలపై పునఃసమీక్ష. బ్రిజేష్ ట్రిబ్యునల్కు కొత్త నిబంధనల కింద పరిశీలన బాధ్యతలు. కేంద్రం నిర్ణయంతో రాష్ట్రానికి షాక్, గట్టి వాదన వినిపించలేకపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. వైకాపా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో దశాబ్దాల తరబడి రాష్ట్రానికి ఉన్న నీటి హక్కులను మళ్లీ నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ డిమాండ్కు అనుగుణంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నీటి కేటాయింపులను తిరిగి పరిశీలించి రెండు రాష్ట్రాల జల వివాదాలను విని మళ్లీ కొత్తగా కేటాయింపులకు వీలు కల్పించేలా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు అధికారాలు కట్టబెడుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేటాయించిన 811 టీఎంసీలలో పునర్వ్యవస్థీకరించిన ఆంధ్రప్రదేశ్కు 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు ప్రస్తుతం ఉన్నాయి. ఆ 512 టీఎంసీలపై ఆంధ్రప్రదేశ్ తన హక్కులను మళ్లీ నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ కేటాయింపులకు ప్రస్తుతం ఉన్న బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ రక్షణ కల్పిస్తూ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ఇంకా గెజిట్ ప్రచురించలేదు. అవార్డు పాస్ కాకముందే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపుల పునఃసమీక్షించేందుకు మరో కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డిమాండ్ చేస్తూ వస్తున్నారు. సుప్రీంకోర్టులోనూ కేసు దాఖలు చేశారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ అభ్యంతరాలను ఇంతవరకు ఏ వేదిక మీద ముఖ్యమంత్రి జగన్ గట్టిగా వినిపించలేకపోయారు. కొత్త ట్రిబ్యునల్కు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి ప్రధాని వద్ద, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ వద్ద ఏనాడు తన వాదన వినిపించలేదు. రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వస్తున్నా, తెలంగాణ డిమాండ్ వ్యతిరేకిస్తూ లేఖలు రాస్తున్నా రాజకీయంగా జగన్ గట్టిగాళం వినిపించలేదు. ఫలితంగా కేంద్రం ఆంధ్రప్రదేశ్కు షాకిస్తూ తెలంగాణ డిమాండ్కు అనుగుణంగా నిర్ణయం తీసుకుంది. మరొక వార్త: ఇంతకంటే చీకటి రోజులొద్దు, 38 కేసులున్న వ్యక్తి నీతులు చెబుతారా? ఈ సీఎం వైద్య కళాశాలల సీట్లు కూడా అమ్ముకుంటున్నారు. తెదేపా జనసేన కూటమి విజయం తథ్యం. పెడన్ సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఉద్ఘాటన. ప్రస్తుతం జగన్ పాలనలో రాష్ట్ర ప్రజలు చూస్తున్న చీకటి రోజులు మళ్లీ రాకూడదంటే, అందరితో ఇంతకంటే అనిపించుకోకుండా ఉండాలంటే జనసేన తెదేపా ప్రభుత్వ స్థాపనే ఏకైక మార్గమని స్పష్టం చేశారు. తెలుగుదేశం 4 దశాబ్దాల అనుభవం, జనసేన పోరాట పటిమ కలిసి వచ్చే ఎన్నికల్లో విజయభేరి మోగించడం తథ్యమని, రాష్ట్రంలో జగన్ దుష్టపాలన అంతమవటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. జగన్ ఎన్ని కుట్రలు పన్నినా, కేసులు పెట్టినా, చివరకు 26 లక్షల దొంగ ఓట్లు సృష్టించినా తమ కూటమి విజయాన్ని ఆపలేరన్నారు. 2024 ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం కలిసి వెళ్తాయని, కేంద్రం ఆశీస్సులు తమ కూటమికి ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్రానికి కేంద్రం కేటాయించిన వైద్య కళాశాలల సీట్లు కూడా జగన్ అమ్ముకుంటున్నారని పవన్ ఎద్దేవా చేశారు. ఇలాంటి పాలన పోవాలంటే వచ్చే 10 ఏళ్లు తెదేపా జనసేనకు అండగా నిలవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అందరి భవిష్యత్తు కోసం తెదేపాతో కలిసి ఉమ్మడి మేనిఫెస్టో రూపొందిస్తామని స్పష్టం చేశారు. వారాహి యాత్రలో భాగంగా కృష్ణా జిల్లా పెడనలో బుధవారం నిర్వహించిన బహిరంగ సభలో పవన్ ప్రసంగించారు. ఇక లోపల పేజీల్లో: నిధుల దుర్వినియోగంలో చంద్రబాబు పాత్రకు ఆధారాలేవి? ₹1 ఆయనకు చేరినట్లు సాక్ష్యాలున్నాయా? ప్రాథమిక విచారణ తర్వాత నమోదు చేసిన కేసులో చంద్రబాబు పేరు లేదుగా? స్కిల్ డెవలప్మెంట్ కేసులో సిఐడికి ఏసీబీ కోర్టు ప్రశ్నలు. చంద్రబాబు బెయిల్ పిటిషన్పై విచారణ నేటికి వాయిదా. చంద్రబాబును బాధ్యుడిని చేయడం సరికాదు, నిర్ణయాల అమలులో తప్పులకు ఆయన ఎలా బాధ్యుడు? రాజకీయ ప్రత్యర్థి కావడంతో జైల్లో ఉంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఫైబర్ గ్రిడ్ కేసులో ముందస్తు బెయిల్పై చంద్రబాబు తరపున వాదనలు, విచారణ నేటికి వాయిదా వేసిన హైకోర్టు. సో చంద్రబాబు బెయిల్ గురించి వాదనలు ఇంకా సాగుతూనే ఉన్నాయి, సాగతీత జరుగుతూనే ఉంది. ఇవాళ ఏసీబీ కోర్టులో ఫైనల్ హీరింగ్ ఇస్తామన్నట్టుగా ఒక కేసులో అయితే చెప్పడం జరిగింది. హైకోర్టులో బెయిల్ పిటిషన్ వాదనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సో మన కళ్ళెదురుకుంటా జరుగుతున్న జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అన్నదానికి నిదర్శనం అన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా డిలేయింగ్ టాక్టిక్స్ ఉపయోగిస్తూ కేసుని ఈడ్చుకుంటూ వస్తోంది, బెయిల్ రాకుండా చేస్తోంది. ఇప్పుడు ఆంధ్రజ్యోతి: ఆధారాలు చూపండి, స్కిల్ కేసులో హోరాహోరీ. స్కిల్ నిధుల విడుదలతో చంద్రబాబుకు సంబంధం ఉందా? నేరారోపణకు ప్రాథమిక సాక్ష్యాధారాలు చూపండి. దర్యాప్తులో 2 ఏళ్ల కిందటికి నేటికి పెద్దగా పురోగతి లేదు. దారి మళ్ళాయంటున్న డబ్బులు ఆయనకు చేరాయా? స్కిల్ కేసులో ఏసీబీ కోర్టు జడ్జి ప్రశ్నలు. కస్టడీ బెయిల్ పిటిషన్లపై సుదీర్ఘ వాదనలు. అధికారంలో లేని బాబు ఎలా ప్రలోభ పెడతారు? సమిష్టి నిర్ణయానికి బాధ్యుణ్ణి చేయలేరు. కేంద్ర నిధులున్నాయని రాష్ట్రపతిని చేరుస్తారా? చంద్రబాబు తరపు న్యాయవాది వాదనలు.
27 కోట్ల టీడీపీ ఖాతాలోకి వెళ్లాయి. జీవోకు ముందే ఎంఓయూ స్టాంపింగ్. ఏఏజీ ఫైబర్ నెట్ కేసులో 2 ఏళ్లుగా నోటీసే ఇవ్వలేదు. ఎఫ్ఐఆర్లో బాబు పేరే లేదు. అకస్మాత్తుగా నిందితుడిగా చేర్చారు. స్కిల్ కేసులో రిమాండ్ తర్వాత పీటీ వారెంట్ చేశారు. ఫైళ్లను సిఐడి సీజ్ చేసింది. వాంగ్మూలాలను నమోదు చేసింది. బాబును కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరమే లేదు. బలమైన ప్రత్యర్థి కావడంతో జైల్లో ఉంచాలని చూస్తున్నారు. విధాన నిర్ణయాల అమల్లో కొందరి తప్పులకు సీఎం బాధ్యులెలా? సీనియర్ న్యాయవాది అగర్వాల్ ప్రశ్న. విచారణ నేటికి వాయిదా. ఇక మరొక వార్త. ఓట్ల కోసమే ఆ రత్నాలు, ఆ ముసుగులో చేసేదంతా దోపిడీనే. ఇది రూపాయి పావలా ప్రభుత్వం. వైసీపీది వినాశకాలే విపరీత బుద్ధి. టీడీపీ జనసేన వ్యాక్సినే దీనికి మందు. వైసీపీ ఓటమే మా కూటమి లక్ష్యం. కేంద్ర ఆశీస్సులు ఉంటాయనుకుంటున్నా. మర్డర్లు చేసేవారు పదవుల్లో ఉంటే దేశభక్తి కలిగిన నాకెందుకు భయం? కేంద్ర పెద్దలను ఎన్నోసార్లు కలిశాను. జగన్ అరాచకాలు చెప్పాలనిపించలేదు. వాళ్లకు తెలీదా నా నోటితో చెప్పాలా? వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ అవనిగడ్డ సభలో ప్రసంగ వివరాలు ఇవి. తన చిన్నప్పుడు రూపాయి పావలా అంటూ బొమ్మలమ్మేవాడు మనల్ని ఆకర్షించి దగ్గరకు వెళ్ళిన తర్వాత రేటు పెంచి మోసం చేసేవాడని, జగన్ ప్రభుత్వం కూడా అటువంటిదే అని ఆశ చూపించి మోసం చేసిందని సునీత విమర్శ చేశారు. మరొక వార్త. కృష్ణా జలాల పంపిణీ బాధ్యత బ్రిజేష్ ట్రిబ్యునల్కే. హే కృష్ణ, ఏపీ తెలంగాణ నడుమ పంపిణీకై కేంద్ర కేబినెట్ నిర్ణయం. పాత ట్రిబ్యునల్కు కొత్త విధి విధానాలు, ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు. కేంద్ర మంత్రులు ఠాకూర్, కిషన్ రెడ్డి వెల్లడి. కేంద్ర నిర్ణయం ఏపీకి శరాఘాతమే. బ్రిజేష్ ట్రిబ్యునల్ అవార్డు నోటిఫై కాకుండా పంపకాలు ఎలా? 4 రాష్ట్రాలకు కాకుండా 2 రాష్ట్రాలకే పరిమితం చేయడం చెల్లదు. తెలంగాణ ప్రాజెక్టులన్నీ ఇక సక్రమమే. సీమకు నీళ్లు కష్టమే. తెలంగాణలో లబ్ధికి మోదీ నిర్ణయం. సుప్రీంలో సవాల్ చేయాలని సీఎం మౌనం వీడాలి. రైతులు నిపుణుల డిమాండ్. నేడు ఢిల్లీకి జగన్. రోమ్ తగలబడిపోతుంటే నీరో పీడలు వాయించుకుంటూ కూర్చున్నాడన్నారు చూసారా, అది ఇదే. గత 4 ఏళ్లుగా తెలంగాణ ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంది. తను స్టార్ట్ చేసిన అక్రమ ప్రాజెక్టులన్నిటికీ కూడా కేటాయింపులు చేయించుకునే ఉద్దేశంతో తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బలంగా వాదించకుండా మిన్నగుండిపోయింది. ఇప్పుడు ఎలక్షన్స్ సమయంలో తెలంగాణలో రాజకీయ లబ్ధి కోసం కేంద్ర ప్రభుత్వం చేసిన విష ప్రయత్నంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోబోతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు రైతులకు, అందులోనూ ముఖ్యంగా సీమ ప్రాంతానికి శరాఘాతమే అవుతుంది. ఇప్పుడు సాక్షి మెయిన్ పేజ్ వార్తల గురించి చూద్దాం. ప్రధాన వార్త. 3,800 కోట్ల పెట్టుబడులు. వర్చువల్గా 13 ప్రాజెక్టులకు సీఎం జగన్ భూమి పూజ, ప్రారంభోత్సవాలు. 7 పారిశ్రామిక యూనిట్లు, 6 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, 3 ప్రారంభోత్సవాలు. 9 యూనిట్లకు శంకుస్థాపన, 1 ఎంఓయూ. పులివెందులలో అరటి ప్రాసెసింగ్ క్లస్టర్. తిరుపతి జిల్లాలో డీపీ చాక్లెట్స్, గ్రీన్లాండ్ సౌత్ కంపెనీ యూనిట్లు ప్రారంభం. మిగతా ప్రాజెక్టులు మరో 6 నెలల నుంచి ఏడాదిన్నర లోపే సాకారమయ్యేలా ప్రభుత్వ సహకారం. పరిశ్రమల రాకతో 14 జిల్లాల్లో 7,000 మందికి పైగా స్థానికులకు నేరుగా ఉపాధి. ఆహార శుద్ధి యూనిట్ల ఏర్పాటుతో 91,000 మంది రైతులకు ప్రయోజనం. విశాఖలో జీఏఎస్లో కుదిరిన 13 లక్షల కోట్ల ఒప్పందాలు వేగంగా కార్యరూపంలోకి. సిఎస్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్ష. పారిశ్రామికవేత్తలకు ఏ సమస్య ఎదురైనా ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు. సో క్రిందటి సంవత్సరం చేసిన 13 లక్షల కోట్ల అగ్రిమెంట్లలో ఇప్పుడు 3,000 కోట్లు వచ్చేస్తున్నాయట. మరి సరికొత్తగా ఈ 13లో చెప్తున్న ఎంఓయూ సంగతి ఏంటో. 3 ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి. 9 యూనిట్లకు శంకుస్థాపన జరుగుతుంది. సో శంకుస్థాపన చేసిన యూనిట్లన్నీ కూడా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయి వర్క్ ప్రారంభిస్తే నిజంగా ఉపయోగపడే అవకాశమే ఉంది. 7,000 మంది పైగా స్థానికులకు ఉద్యోగాలు వస్తాయి. ఏ ఉద్యోగాలు చెప్తే బాగుండేది. గుడ్డిలో మెల్లగా వచ్చిన ఈ పెట్టుబడులను తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలు హర్షిస్తారు, స్వాగతిస్తారు. మరొక వార్త. దర్యాప్తును ప్రభావితం చేస్తున్నారు, సాక్షులను బెదిరిస్తున్నారు. చంద్రబాబు బెయిల్ పిటిషన్ తిరస్కరించండి. స్కిల్ కుంభకోణం అంతా చంద్రబాబు కన్సర్న్లోనే సాగింది. ఆయన 13 సంతకాలతో సహా బలమైన ఆధారాలున్నాయి. ఏసీబీ న్యాయస్థానానికి కోరిన అదనపు ఏజీ పొన్నవోలు. కేసు విచారణను నేటికి వాయిదా వేసిన న్యాయస్థానం. లోపల పేజీలో వార్తను పరిశీలిస్తే అర్థమైంది ఏమిటంటే ఏజీ ఏ విధంగా వాదించాడో అన్నది మాత్రమే ఉంది అందులో. అంతే తప్పితే జడ్జి సంధించిన ప్రశ్నల గురించి అసలు లేనే లేదు. ఆధారాలు చూపించండి అన్న విషయాన్నే వీళ్ళు ఇక్కడ ప్రస్తావించలేదు. అసలు జడ్జి ఈ రోజుకి ఎందుకు వాయిదా వేసిందో కూడా వీళ్ళు అక్కడ చెప్పలేదు. అందుకేనేమో ఈ వార్తని చిన్న వార్తగా మార్చేసి లోపల పేజీల్లో అంటే వేసేశారు. ఇక దీనికంటే వింతైన మరొక వార్త. కృష్ణా వివాదం బ్రిజేష్ ట్రిబ్యునల్కే.
నీటి పంపకాల బాధ్యత ప్రస్తుత ట్రిబ్యునల్కే, టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్కు కేంద్ర కేబినెట్ ఆమోదం. దీన్ని మరింత చిన్న వార్తగా మార్చేసి లోపల పేజీలో గెంటేసింది. ఆంధ్రప్రదేశ్కి అన్యాయం మరోసారి జరగబోతున్న తరుణంలో కూడా నోరు మెదపని సీఎం ఆ వార్తను ప్రజలకు పూర్తిగా చేరవేయని పేపరు. ఈ వీడియో మీకు నచ్చింది కదా, లైక్ చేసి కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.